సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. పద్మ విభూషణ్ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఈ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారు అందుకోబోతున్నారు అని తెలిసిన ఆ సమయం నుంచి కూడా ఆయన చేతిలోకి అవార్డు ఎప్పుడొస్తుంది అని ఎంతోమంది 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఆ తరుణం ఆ సమయం రానే వచ్చింది. ఈరోజు ద్రౌపది ముర్ము గారి చేతుల ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవిగా మనందరికీ పరిచయం కాబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ శుభపరిణామం గురించి మనతో మాట్లాడడానికి చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. చాలా మంచి రోజనే చెప్పుకోవాలి. రోజు అయితే డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారండి? డెఫినెట్గా అండి, తెలుగు వారికి ఆత్మగౌరవానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎంతైతే పోరాడారో, ఈనాడు చిరంజీవి గారు 4 దశాబ్దాల పైన ఇండస్ట్రీలో ఉంటా, అనేక మందికి రోల్ మోడల్గా ఉంటా, అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటా తెలుగు వారికి ఒక చిరు కానుక అందించాడు. ఆయనకి రాని అవార్డులు లేవు, ఫిలింఫేర్ అవార్డులు కానించి ఉత్తమ నటుగా చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఎన్నిటికి మించి ఏంటంటే ఇండస్ట్రీలో ఆయన స్వయం కృషితో ఎదిగిన తీరు, ప్రాణం ఖరీదు నుంచి ఒక విజేత కావచ్చు, ఒక ఆపద్బాంధుడు కావచ్చు, ఒక స్టాలిన్ కావచ్చు, ఒక హిట్లర్ కావచ్చు, ఏ సినిమా తీసుకున్నా అతను డ్యాన్స్ ఆహభావాలు ఇప్పుడు చూసిన కుర్రవాళ్ళు కూడా మేము చేయలేము చిరంజీవి లాగా. ప్రతి ఇంట్లోనే ఎరా నువ్వేమైనా చిరంజీవి అనుకున్నావా అంటే ప్రతి ఇంట్లో చిరంజీవి అనే వ్యక్తి ఆ పేరు తెలియని వాళ్ళు ఉండరు. అటువంటి మెగాస్టార్ గారు ఈరోజు దేశంలోనే అనేక మంది హిందీలో ఖాన్లు ఉన్నారు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లు, అమీర్ ఖాన్లు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరికి లేని గౌరవం చిరంజీవి గారి మెగా ఫ్యామిలీకే దక్కింది. ఎందుకంటే ఆయన డిసిప్లిన్, క్రమశిక్షణ. మొదట్లో ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, చాలా హ్యూమిలేట్ చేశారు ఆయన్ని. ఈయన హీరోగా పనికిరాడు అనుకున్నారు. ఒక చార్టెడ్ అకౌంట్ చదువుకుందాం అని చెప్పి చెన్నై ప్లేస్కి వెళ్ళి వాళ్ళ నాన్న దిగువ మధ్యతరగతి ఒక కానిస్టేబుల్ నుంచి ఒక సిఐ డిఎస్పీగా దిగిన ఆ వ్యక్తి, ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి వెంకట్రావు గారు. ఆయన సంతానంగా పుట్టిన ఈయన ప్రథమ కుమారుడుగా అనేక బాధ్యతలు, కుటుంబాన్ని, ఒకవైపు సిస్టర్స్ని అన్నీ చూసుకోవాలా, తన తండ్రి పేరు ప్రతిష్టని తీసుకురావాలా, అనేక ట్రాన్స్ఫర్లు ప్రకాశం జిల్లా చీరాల కాడి నుంచి బాపట్ల కాడి నుంచి అప్ టు నెల్లూరు వరకు ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్లు అయితే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ఒక చార్టెడ్ అకౌంట్ చేద్దాం మంచి వృత్తిలో అని చెప్పి చెన్నై వెళ్ళి అక్కడి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఈ రోజున నిజమేండి ఆయన వయసు ఎంత, 65 సంవత్సరాల వయసులో ఈరోజు 20 సంవత్సరాల వయసు యువత కూడా, హీరోలు కూడా డ్యాన్స్ చేయలేరు ఆయనలో. ఆయన ఆ గ్రేస్ ఇప్పటికీ అలాగే ఉంది ఆయనలో. ఆయన ఏది చేసినా ఒక జగదగ వీరుడు తరగ సుందర కావచ్చు, ఒక విజేత కావచ్చు, ఒక చెప్పులు కొట్టే స్వయం కృషితో ఎదిగిన క్యారెక్టర్ కావచ్చు, అనేక మంది ఈ నేటి జనరేషన్కి రోల్ మోడల్ ఆయన. ఈరోజు మీరు అన్నట్టుగా చరిత్రలు లిఖించాల్సిన రోజు. తెలుగు వారికి అంత గౌరవం ఈ అవార్డులు ఇద్దరికి ఇచ్చారు, పద్మ విభూషణ్ ఒకవైపు వెంకయ్య నాయుడు గారికి, ఒక చిరంజీవి గారికి. తెలంగాణ ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. శిల్పకళా వేదికలో పార్టీలకు అతీతంగా ఆ రోజు చిరంజీవి గారిని పిలిచి ఇంకా మిగతా వచ్చిన పద్మశ్రీ అందరూ కూడా సత్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేరు తెలియలేదు. కానీ సొంత మగల్తూరు ఆంధ్రప్రదేశ్ బిడ్డ ఆయన ఈ పార్టీకి సత్కరించాలి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉండొచ్చు, చిరంజీవి గారు మీకేమి మీరు పిలవగానే ఆ రోజు వచ్చారు కదా సినీ పరిశ్రమలు చర్చించడానికి. ఈరోజు చేయకపోవటం ఒక రకంగా ఆయనకి ఇబ్బంది. మెగా అభిమానులందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ కూటమికి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేపారు. కానీ ఇప్పుడు ఈ రోజున ద్రౌపది ముర్ము గారి చేతుల మీద ఆయన తీసుకోవడానికి నిన్న వెళ్ళాడు ఢిల్లీలో. చాలా మంచి, దిస్ ఈస్ ద రైట్ టైం. ఆ వ్యక్తి చూడని పదవి లేదు, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, పార్టీ పెట్టాడు సామాజిక న్యాయం కోసం, 18 మంది ఎమ్మెల్యేలు, 17% ఓటు బ్యాంక్ వచ్చింది. ఇక రాజకీయాల్లో అనేక కుట్రలు కుతంత్రాలు ఆయన తెలియవు, అనేక ఇబ్బందులు గురి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయమని అడిగింది ఒకే ఒక వ్యక్తి, చిరంజీవి గారే. ఆయన కోరిక యూనియన్ టెరిటరీ సెకండ్ క్యాపిటల్ రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్ రేపు ఆగస్టులో జరగబోతుంది. అది చాలా మందికి తెలియదు. చాలా మంది ఏంటంటే ఈ రాష్ట్ర చేయడానికి కృషి చేస్తున్నాను రకరకాలు చెప్పారు సోనియా గాంధీ గారు. రాష్ట్ర విభజించి తెలంగాణలో ఈ కాంగ్రెస్ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. విభజించిన తర్వాత ఇబ్బందులు గురవుతా రాజధాని లేకుండా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అటువంటి వ్యక్తి రాజకీయాలు దూరంగా ఉన్నాడు. ఈరోజు పద్మ విభూషణ్గా చరిత్రలో లిఖించాల్సిన రోజు. ఆ క్షణాల కోసం యావత్ తెలుగు జాతి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ గ్రేసు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా మారిన తీరు. తన తర్వాత వారసత్వం ఎవరుంటారంటే రామ్ చరణ్ వచ్చిన తర్వాత చరిత్రలో చూస్తే హీరో పీస్ కాదని చెప్పి చాలా మంది విమర్శించారు. కానీ ఈ రోజు ఆయన ప్రశంసిస్తున్నారు. అంటే యాక్టర్గా పరిణితి చెందిన ట్రిబులార్లో చూస్తే సెటిల్ పెర్ఫార్మెన్స్ కళ్ళలో చూపించిన ఒక స్నేహితుడిని కొట్టాల్సిన పరిస్థితిలో కళ్ళమంటి నీళ్ళు పెట్టుకునే జూనియర్ ఎన్టీఆర్ గారిని. అదేవిధంగా దేశ సరిహద్దుల్లో దేశం కోసం, ఆయుధాల కోసం బ్రిటిష్ సైన్యంలో చేరి మన వాళ్ళే కొట్టేటప్పుడు ఆయన పడే శోభ కళ్ళల్లో చూపించారు అని హాలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా రామ్ చరణ్లో ఆ చిన్న వయసులో ఆ నటన చూసి రంగస్థలం చూడండి ఒకవైపు,
తర్వాత రంగస్థలం నుంచి సినిమాకి ఆయనలో సినిమాకి ఆయనలో ఆ మార్పు ట్రిపుల్ ఆర్ కావచ్చు, అప్పుడు మగధీరుడు కావచ్చు, తండ్రికి సంతానం తండ్రిని మించిన కొడుకు కనిపిస్తూ ఉంది ఆయనలో. ఎందుకంటే ఆయన మెగాస్టార్ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులండి, ఆయన పడిన ఇబ్బందులు ఎవరు పడలేదు, అనేక విమర్శలు. ఈ రోజుకి ఆ స్థానం ఎవరన్నా మహేష్ బాబు గారిని అడిగితే చిరంజీవి గారు రాజకీయాలు వెళ్ళిపోయాడు కదా, ఆ ప్లేస్ మీదే కంటే నో అన్నాడు. ఫస్ట్ మెగాస్టార్, లాస్ట్ మెగాస్టార్ కూడా చిరంజీవి గారు అన్నాడు. అంటే ఆ స్థానం అంత గొప్పది. రాజమౌళి లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకులు కూడా ఏమంటారు ప్రతి అకేషన్లో, మీరు అవునన్నా కాదన్నా మీరు పెద్ద, మాకు మీరే పెద్ద ఇండస్ట్రీకి అని చెప్పి అంటున్నారంటే 24 క్రాఫ్ట్స్. 8 మాసాలు కరోనా టైంలో బయటకు వస్తే తండ్రి కొడుకుని చూడలేని పరిస్థితి, కొడుకు తల్లిని చూడలేని పరిస్థితి, శవం కూడా ఇక్కడే వాట్సాప్లో చూసి తగలబెట్టే పరిస్థితుల్లో కరోనా టైంలో 8 మాసాల పాటు ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు తెలియదు, వచ్చింది కొంత. ఆక్సిజన్ సిలిండర్లు చాలా చేశారు. కర్ణాటక సరిహద్దుల్లో, ఒరిస్సాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకవైపు రక్తం కొన్ని వేల మందిని బతికించాడు, రక్తం ఇచ్చారు. తర్వాత రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అయితే అండి 85,000 మార్కెట్లో ఉచితంగా అందజేశారు. 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి, నటులు అంటే మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఫైట్ మాస్టర్స్, క్యారెక్టర్, సినిమా నృత్యం చేసేవాళ్ళు అంతా 24 క్రాఫ్ట్స్ కూడా వెళ్ళి రామ్ చరణ్ గారి ఆధ్వర్యంలో, మెహర్ రమేష్ గారు అందరూ ఆధ్వర్యంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు 8 మాసాలు సరిపోయి ఇచ్చారు. దాంతోపాటు రెమెడీసివిర్ ఇంజెక్షన్ దొరకకపోతే వాళ్ళకి ఇచ్చారు. ఒకవైపు బ్లడ్ ఇచ్చారు, ఒకవైపు ఆక్సిజన్ సిలిండర్లు. ఎవరు చేస్తారు మేడం? ఏ నటులు ఈ దేశంలో ఉన్నారు? అటువంటి గొప్ప సేవా తత్పరత ఉన్నది కాబట్టి మెగాస్టార్ ఆయన చూసి చాలా మంది నేర్చుకున్నారు. ఈ రోజు ఆ కాంపౌండ్ నుంచి 8 మంది హీరోలు వచ్చినా అందరూ సక్సెస్. చూడండి అందరూ ఫస్ట్ లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రోజు వాళ్ళని చూసి నేర్చుకోవాలనే ఇదిలో నేటి తరం ఉన్నారంటే ఆయన కష్టపడిన తీరు. ఆయన మొన్న మధ్య ఇంటర్వ్యూలో అంటున్నాడు, నేను సాధించలేనిది రాజకీయాలు సాధించలేకపోయాను, ఇక రాజకీయాలు నాకు వద్దనుకున్నాను, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ సాధిస్తాడు, కష్టపడుతున్నాను. అదేవిధంగా నాకు కావాల్సిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చాడు, ఉన్నది చాలా చేయాలని ఉందని అన్నాడు. నిజంగా ఆయనకి మీకు తెలియనిది చాలా మందికి ఆయనకు ఒక వంట మాస్టర్ తమిళియన్ శ్రీనివాసన్ అని 33 ఇయర్స్ నుంచి ఆయన ఎక్కడికి వెళ్తే ఫ్లైట్లో ఆయన వెళ్తాడు. ఆయన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించాడు, ఆయనకు ఒక ఇల్లు కట్టి తన ఇంట్లో ఏదైతే ఇంటీరియర్ కావాలో ఆ విధంగా ఇల్లు కూడా కడుతున్నాడంటే చాలా మంది చిరంజీవి ఏమి చేయడు అది అంతవరకే తెలుసు. ఈరోజు రేపు హాస్పిటల్ కట్టబోతున్నాడు, ఒక స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు వాళ్ళ కోసం చిత్రపురకాలను ప్లాన్ చేస్తున్నాడంటే ఆయన ఎంత సేవాగుణమో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి గొప్ప వ్యక్తికి మీ సుమన్ టీవీ తరఫున ఈరోజు అందుకోబోతున్న పద్మవిభూషణ్ అందుకోబోతున్న దేశంలోని అత్యంత ద్వితీయ అవార్డు సాధించబోతున్న చిరంజీవి గారికి, మెగాస్టార్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. మెగా అభిమానులకే కాకుండా అందరికీ కూడా ఒక గర్వం. మా మెగాస్టార్ చిరంజీవి అవార్డు తీసుకుంటున్నారంటే అది అందరూ తీసుకున్నట్టే ఫీల్ అవుతున్నారు. అవునండి, డెఫినెట్గా తెలుగు వాళ్ళే కాకుండా పక్కనున్న వేరే రాష్ట్రాల ప్రజలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఈ రోజున రాష్ట్రపతి, దేశంలో ప్రథమ పౌరురాలు ఆమె చేతుల మీదుగా తీసుకోవడం అంటే మామూలు విషయం కదా. ఇందులో భార్య సురేఖ గారు, రామ్ చరణ్, ఉపాసన గారు నిన్ననే వెళ్ళారని ఢిల్లీ తెలిసింది. ఈరోజు తీసుకునే క్షణాల కోసం టీవీలకు అతుక్కుపోయి చూసే ఆయన చేతిలో అవార్డు చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆయన హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ఆయన సెలెక్ట్ చేసినందుకు మోదీ గారికి కావచ్చు, ఆ జ్యూరీ టీం కావచ్చు, ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలియజేయాలి. ఈ డిజర్వ్ పర్సన్ అనమాట. ఆ వ్యక్తి తీసుకొని చేయనిది ఏమి లేదు. ఈ సమాజానికి ఎంతోమంది లక్షలాది మందికి సేవ చేయటం కావచ్చు, ఇండస్ట్రీలో ఒక రోల్ మోడల్గా అనేక సేవ వైపు ఎలా ఉండాలి అనేది తెలియజేయటం, ఇవన్నీ చూసుకుంటే చాలా గొప్ప పరిణామంగా ఈరోజు మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, థ్యాంక్ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.